అన్నమయ్య జిల్లా రాయచోటిలో కుక్కల బెడదతో జనం బయటికి రావాలంటే భయాందోళన చెందుతున్నారు. రోజురోజుకు పిచ్చి కుక్కలు పెరిగిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. పిచ్చి కుక్కలు చిన్నపిల్లల మీద దాడి చేసే అవకాశం ఉన్నందున అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. గుంటూరు జిల్లా నల్లపాడులోని విక్టోరియా కాలేజీ యాజమాన్యం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాలేజీలో హాస్టల్కి అనుమతి లేదని విద్యార్థులు చెబుతున్నారు. బాలికల హాస్టల్ పక్కన కొందరు వ్యక్తులు డ్రగ్స్, మద్యం సేవిస్తున్నారని యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదు. సంబంధించిన అధికారులు సమస్యను పరిష్కరించాలని కాలేజీ గేటు బయట బైఠాయించి విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. మా అమ్మని తీసుకెళ్ళక రెండింటి తీసుకెళ్లారు. ఏఎన్యూ ఒకటి, ఆ డబ్బులు మేమే పెట్టుకున్నాం. వాటికి పెద్ద పెద్ద తగాదలు మళ్ళీ. నాగార్జున సాగర్కు భారీగా వరద నీరు చేరుకోవడంతో 20 గేట్లు ఎత్తి 1,62,000 క్యూసెక్కుల నీరుని అధికారులు దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. పింఛన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మామూలుగా ఆగస్టుకు సంబంధించిన పింఛన్ డబ్బులు సెప్టెంబర్ 1వ తేదీ ఇవ్వాలి. కానీ ఆ రోజు ఆదివారం రావడంతో ఆగస్టు 31వ తేదీనే పింఛన్లు పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఆ రోజు ఎవరైనా పింఛన్లు సమయానికి వచ్చి తీసుకోలేకపోతే ఆదివారం కాకుండా సెప్టెంబర్ 2వ తేదీ మిగతా వారికి పింఛన్లు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈసారి కూడా వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయం సిబ్బందే పింఛన్లు పంపిణీ చేస్తారు. కామాంధుల చేతిలో మరో మహిళ బలైన సంఘటన జరిగింది. నంద్యాల జిల్లాలో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని మహిళపై 3 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్టు 24వ తేదీన ఆమెకు మాయమాటలు చెప్పి పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి వీడియోలు, ఫోటోలు తీసి రాక్షస ఆనందం పొందారు. ఆ వీడియోలు వైరల్ కావడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువకులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం అన్నాసాగర్ స్టేజీ సమీపంలో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. కర్నూలు వైపు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు బైకును తప్పించబోయి డీసీఎం వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు నుజ్జు కావడంతో అందులోని ఇరుక్కుపోయిన వారిని తీయడానికి క్రేన్ సహాయం ఉపయోగించారు ఎల్ఎన్టీ అధికారులు.